ఇప్పటి జనరేషన్లో ప్రతి ఒక్కరూ కార్లు కొంటున్నారు. అయితే కార్లను వాడటమే కాదు, వాటి మెయింటెనెన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కారు కెపాసిటీకి మించి అదనపు హంగులను చేయటం, అజాగ్రత్తగా ఉండటంతో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. నగరంలో వరుసగా రన్నింగ్ కార్లలో మంటలు రావడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎలక్ట్రిక్, పెట్రోల్, డీజిల్ కార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇంట్లో నుండి కార్లో బయటికి వస్తే మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లకుండానే కార్లు బూడిదవుతున్నాయి. నగరంలో వరుసగా కార్లలో మంటలు అంటుకుంటున్న ఘటనలు ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. మే 9న బంజారాహిల్స్ నుండి కొత్తగూడ వైపు వెళ్తున్న మెర్సిడీస్ బెంజ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయానికి అప్రమత్తంగా ఉండటంతో ప్రయాణికులు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. నారాయణగూడ పిఎస్ ఎదురుగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు ప్రజలు. ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అటు శివరాంపల్లి వద్ద కారులో మంటలు చెలరేగాయి. ముందుగా ఇంజన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ అలర్ట్ అవ్వడంతో ప్రాణాలు దక్కాయి. మరో ఘటనలో శంషాబాద్ నుండి ఆరాంఘర్ వైపు వెళ్తున్న కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. వాహనాల ఫైర్ యాక్సిడెంట్స్ లో షార్ట్ సర్క్యూట్స్, మెకానికల్ లోపాలు, ఇంజిన్ వేడెక్కడం, హైబ్రిడ్ కార్లలోని బ్యాటరీ సాంకేతిక లోపాలతో జరిగాయని తెలిపారు అధికారులు. కారు సర్వీసింగ్ చేయించకపోవడం, పూర్ క్వాలిటీతో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయంటున్నారు ఫైర్ ఆఫీసర్స్. కార్లలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ నామ్స్ పాటిస్తూ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అందుబాటులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. రన్నింగ్ కార్లు అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు జరగడానికి. ముఖ్యంగా వచ్చేసి ఎలక్ట్రిక్ ఆర్జిన్, మెకానికల్ హీట్, అజాగ్రత్త, ఇట్లా ఈ 3 కారణాలు చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ ఆర్జిన్ వచ్చేసి మనము ఎట్లా అంటే ఇంజన్లో ముందు భాగంలో మన వైర్లు ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ లైట్ కానీ ప్లస్ ఇంజన్ స్టార్ట్ కానీ అవి లూజ్గా ఉండటం కానీ ప్లస్ నాణ్యత లేకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ సంభవించి దానివల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మెకానికల్ హీట్ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము కూలెంట్ సరిగా చూసుకోకపోవడము, తర్వాత అందులో ఓవర్ హీట్ వల్ల ఏమవుతుందంటే హీట్ జనరేట్ అయిపోయి ఇంజన్లో మంటలు ఏర్పడతాయి. వేసవి కాలంలో లైటర్, సెంట్, వాటర్ బాటిల్స్ కారులో ఉంచడం వల్ల వేడికి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయని తెలిపారు ఫైర్ అధికారులు. ఆథరైజ్డ్ షోరూంలలో సర్వీసింగ్ చేయించడం, వైర్లు కరెక్ట్ గా అమర్చి ఉండాలన్నారు. కార్లలో ఫ్యూయల్ లీకేజ్ తో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు అధికారులు. ముఖ్యంగా ఎవరైతే ఉంటారో కారు యాజమాన్యులు వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా జనరల్ సర్వీసింగ్ చేపిస్తూ ఉండాలి. ప్లస్ బండ్లల్లో మన ఇవి ఉంటాయి కదండి, ఏది వాటర్ బాటిల్స్ కానీ లైటర్స్ కానీ ఇంకా మిగతా ఏవైనా ఫైర్ అయ్యే ఆస్కారం లేని వస్తువులను లేకుండా చూసుకోవాలి. అథరైజ్ షోరూంలో సర్వీసింగ్ చేపిస్తే బాగుంటుంది. కార్ల ఫిట్నెస్ మెయింటెనెన్స్ చేయడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఫైర్ అధికారులు.